ఏంటే లేపాలంటే ఇలా పిలిస్తే సరిపోద్ది కదా, ఇలా అరుస్తావే? పీడకలు వచ్చిందండి. నాకు మా కొలికి చంద్రకళ వచ్చింది. నేను లేచానా నీలా అరిచానా? అది కాదండి, ఆ పీడకలు ఏమైనా నిజం వద్దంటారా? ఒసే, నాకు నిన్న మన మనుగడ కాలేజ్ ఫస్ట్ వస్తాడని చెప్పి పీడకలు వచ్చింది. అది నిజమవుద్దా? ఇది అంతే. మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా పడుకో. ఎందుకైనా మంచిది ఈ విషయం గురించి ఒకసారి అమ్మతో మాట్లాడాలి. స్వామి, ఉన్న పొలంగా రమ్మన్నారంట. ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును రామలింగం గారు, పరిస్థితులన్నీ సక్రమంగానే ఉన్నాయా? లేదండి, అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏ పని సక్రమంగా అవ్వట్లేదు. మనసంతా ఏదో తెలియని దిగులు. అవును స్వామి, ఏదో కీడు జరగబోతున్నట్టు నా మనసు శంకిస్తుంది. నేను కూడా ఆ విషయం మాట్లాడడానికి పిలిచాను. ప్రమాదం నేను వస్తున్నానని చెబుతుంది. ఏమంటున్నారు స్వామి? నల్లని మబ్బులు, తెల్లని మెరుపులు, అదిరే ఉరుములు, ఊరుగాలులు తుఫాను వచ్చే ముందు సంకేతాలు ఇస్తాయిగా, అలానే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నీ రాబోయే ఒక పెద్ద ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఆ ప్రమాదం ఎవరికి స్వామి? మీకే అవ్వచ్చు, మీ పిల్లలకు అవ్వచ్చు, లేదా మీ మనవళ్ళకు అవ్వచ్చు. కాలం కలిసి రాకపోతే ఆ ప్రమాదం మీ కుటుంబం మొత్తాన్నే మింగేయచ్చు. అలా జరగకూడదు స్వామి. అసలేంటా ప్రమాదం? శాస్త్రం ప్రమాదాన్ని గుర్తిస్తుంది గాని అది ఎటువైపు నుంచి వస్తుందో ఎలా వస్తుందో చెప్పదు తల్లి. దీనికి పరిష్కారం ఏమిటి స్వామి? మహాచండీ యాగం జరగాలి. నిష్ఠతో అమ్మవారికి పూజించి అఖండ దివ్య జ్యోతిని వెలిగించాలి. ఈ యాగం జరిగే 10 దినాల పాటు ఆ జ్యోతి వెలుగుతూనే ఉండాలి. మరొక ముఖ్య విషయం, 10 దినాల పాటు సాగే ఈ యాగంలో మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. లేకపోతే వాళ్ళకే ప్రమాదం. ఈ యాగం చేస్తే సమస్య పూర్తిగా తొలగిపోతుందా స్వామి? ఇది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే తల్లి. ఇంక మిగిలిందంతా దైవేచ్ఛ. వెళ్ళండి, వెళ్ళి త్వరగా ఏర్పాట్లు మొదలు పెట్టండి. పేపర్ బిల్లు 300, పాల బిల్లు 800, కిరాణా సరుకులో 2000, కరెంటు బిల్లు 1200. వామ్మో, అయితే అన్నీ మనుగడ రూమ్ లో ఫ్యాన్ తీసేయాలి. ఏంటో ఇంత పొదుపుగా వాడుతున్నా అదుపు లేకుండా ఖర్చులు అయిపోతున్నాయి. నెల అవ్వకుండానే జీతం అంతా అయిపోవచ్చింది. ఇంక మిగిలిన రోజులు ఎలా గడుస్తాయో ఏంటో. పొద్దునే కోతిగడికి కాల్ వచ్చిందేంటి? హలో 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 అల్లుడు గారు. అల్లుడు గారా? ఈ ఏదో కొమ్మ ముంచుతాడని తెలుసు కానీ మరీ ఇంత తొందరగా ముంచుతాడు అనుకోలేదు. ఏం మాట్లాడరేంటండి? ఏమైందండి? ఏం ఆడవేంటి, అంతా అయిపోయింది. ఈ ఏదో ఏ కొంటున్నో గోకి పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఈ నెంబర్కి ఫోన్ చేసి అల్లుడు గారు అని అంటున్నాడు. అబ్బా, మనోడికి అంత సీన్ లేదండి. ముందెవరో కనుక్కోండి. హలో అల్లుడు గారు. అల్లుడు లేడు గిల్లు లేడు, వాళ్ళ బాబుని మాట్లాడుతున్నాను. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? నేనండి, రామలింగేశ్వరరావుని, లక్ష్మణ్ నాన్నే. మావయ్య గారు మీరా? మనుగడి నంబర్కి ఫోన్ చేశారేంటి? నా నెంబర్ చూస్తే మీరెలాగో ఎత్తారు కదండి, అందుకే మా మనవడకు కొట్టాను. అలా కాదండి, ఏదో పనిలో ఉండి. అవును, ఇంత సడన్ గా ఫోన్ చేశారు, ఏమైనా విశేషమా? ఈ వయసులో మాకే ఉంటాయండి విశేషాలు. మావయ్య గారు పంచెలు కడతారు అనుకున్నాను గాని వేస్తారని ఇప్పుడే అర్థమైంది. మన కుటుంబం బాగుండాలని మహాచండీ యాగం చేస్తున్నానండి. దానికి మీరంతా ఖచ్చితంగా రావాలి. పూజ అంటే మనకి మంచిదే. ఇంతకీ ఎప్పుడండి? మీరందరూ వచ్చేస్తే మంచి రోజు చూసి మొదలు పెట్టేయడమే. అయితే 2-3 రోజులు బయలుదేరి 2 రోజులు పూజ చేసుకుని వెళ్ళిపోతాం. లేదండి, ఈ రోజే బయలుదేరి కనీసం 2 వారాలన్న ఉండాలి. 2 వారాలా?
మరీ అని రోలంటే ఖర్చులు అవన్నీ. మీరు ఆటల గురించి ఏం భయపడకండి అల్లుడు గారు, నేను చూసుకుంటానవన్నీ. సాయంత్రం రైలు బండికి టికెట్లు పురమాయించేశాను, అది ఎక్కేసి వచ్చేయండి. ఆ మాట అన్నారు బాగుంది. మీరు ఇన్ని అరేంజ్మెంట్లు చేసాక రాకుండా ఎలా ఉంటాం? వచ్చేస్తాం. లక్ష్మి, ఆ, ఆ, ఏంటి ఈ వెలుగు? మీ నాన్న ఫోన్ చేసినట్టు తెలిసిందా? లేదు, మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది. మా అమ్మే ఇంత వెళ్తురు వస్తుందని తెలిస్తే ఫ్యూజ్ పీకెద్దును కదా, కరెంట్ బిల్ అయినా కలిసి వస్తుంది. చాలండి సంబడం. పుట్టింటికి వెళ్తున్నావంటే ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటది. పుట్టిల్లు అంటే చాలు ఈ ఆడోళ్ళకి పూనకాలు వచ్చేస్తాయి. లేదు లేదు, ముందు బ్యాగ్ సర్దు. ఏంటి నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? అవునరా, ఊరు వెళ్తున్నావు, వెళ్ళి బట్టలు సర్దు. మీరు ఊరు వెళ్తుంటే నేను ఎందుకండి సర్దుకోవడం? అయితే నువ్వు రావా? నేను రావాలా? ఏకాడికి పూజ ఉందరా. పూజ? ఇప్పుడు ఇలా పట్టుకుని ఊరెళ్ళామంటే పూజలు పునస్కారాలు అని చెప్పి ప్రసాదాలు కూడా ఎట్టకుండా ప్రదక్షిణలు చేయించేస్తారు. అదే ఇక్కడే ఉన్నామంటే ఈ ఊరెళ్ళిపోయాక మన గ్యాంగ్ తో బ్యాంగ్ చేయొచ్చు. ఏంట్రా నసుకుడు? మై డియర్ మామ్ అండ్ డాడ్, I can't come to God because my results are bad. So I have to study hard. This may be mad, but don't get sad, huh? మాకేంటి రాడ్? హే, ఇంకోటి మర్చిపోయాను. థ్యాంకింగ్ యూ, యువర్స్ ఒబీడియంట్లీ పిసినగొట్టు శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మను. ఈ సోదంతా మాకెందుకురా? నువ్వు వస్తున్నావు రావట్లేదా? బెండపూర్ స్టూడెంట్ లో ఇంత బ్రిలియంట్ గా చెప్పినా మీకు అర్థం కాలేదంటే ఇంకేమన్నానండి, నేను రాను. పోన్లేవే, ఈ టికెట్ క్యాన్సిల్ చేయమని మీ అమ్మాయికి చెప్పే. అమ్మాళ్ళ అంటే మీరు ఎందాక నుంచి వెళ్దామంటుంది అమ్మమ్మ ఊరుకా?